హాయ్ ఫ్రెండ్స్, హాఫ్ కేజీ రొయ్యలకు కావాల్సిన పదార్థాలు నేను చెప్తాను. ఇక్కడ పెద్ద పెద్ద రొయ్యలు ఇవి. ఇందులో సగం కట్ చేసి చేసుకోవాలి. ఇది ఇలాగా కడిగేసుకొని బాయిల్ చేయాలి. పసుపు, ఇదిగోండి ఉడకటం దగ్గర పడుతుంది. రొయ్యలు ఇదిగోండి, ఒక కప్పు ఉల్లిగడ్డలు, 3 పచ్చిమిరపకాయలు, సగం టమాటా, అల్లం పేస్టు మెత్తగాను వేసుకున్నాను. మెజర్మెంట్ చూపించాను కదా. ఇదిగోండి రొయ్యలు ఉడకటం అయిపోయింది. ఆ తర్వాత ఆయిల్ వేసుకొని మళ్ళీ వేరే దాంట్లో మార్చుకోవాలి. ఇదిగోండి ఆయిల్ వేసుకోవటానికి ఇలా ఒక గిన్నె పెట్టుకున్న వేరేది. ఇదిగోండి మెజర్మెంట్ గ్లాస్తో 1 గ్లాస్ ఆయిల్ వేసుకోవాలి. ఇలా దేనికైనా కూరలకి మెజర్మెంటు కంపల్సరీ పెట్టుకోవాలి గ్లాసు. ఇది 1/2 కేజీ రొయ్యలకి ఈ గ్లాసు మెజర్మెంట్. ఇదిగోండి ఆయిల్ కాగింది. మొత్తం కలుపుకొని కట్ చేసుకున్నవన్నీ ఇలా ఆయిల్ వేసేసుకోవాలి. ఇందులో లవంగం, చెక్క, ఇలాచి తప్పితే జీలకర్ర, ఆవాలు ఇలా తాలింపుకి వేయకూడదు. ఇదిగోండి జీలకర్ర మన తాలింపు గింజలు వేస్తే ఈ మసాలాల ఐటమ్తో వండుకుంటున్న రొయ్యలు టేస్ట్ పోతుంది. ఇందులో ఉప్పు, పసుపు కొంత వేసుకోవాలి. ఇదిగోండి కొంత పసుపు, ఉప్పు సరిపడా. ఇదిగోండి ఇలా కలయి పెడుతూ ఉండాలి. కాలాలి కొద్దిగా వేగిన తర్వాత కారం వేసుకోవాలి. ఇదిగోండి కారం వేసుకొని ఇలా కలయి పెట్టుకోవాలి. మటన్, చికెన్లు ఎందులైనా సరే ఆవాలు, జీలకర్ర అయితే వేయకండి ఫ్రెండ్స్. దాని టేస్ట్ అనేది మారిపోతుంది. ఇదిగోండి ఇలా కొద్దిగా వేగిన తర్వాత మనం రొయ్యలు వేసుకుందాం. ఇదిగోండి ఉడకబెట్టుకున్న రొయ్యలు ఇలా వేసేసుకోవాలి. రొయ్యలు ఉడకబెట్టడం వల్ల ఉప్పు, పసుపు వేసి దాన్ని నీసు వాసన పోతుంది ఫ్రెండ్స్. అందుకోసమని నేను రొయ్యలు ఉడకబెడతాను. ఇలా దగ్గర పడిన తర్వాత ఇలా వాటర్ వేసేసుకోవాలి. ఇలా వాటర్ వేసేసుకొని ఉప్పు, కారం సరిపడా ఇదిగోండి గ్రేవీ దగ్గర పడుతుంది. గ్రేవీ దగ్గర పడుతుందంటే ఆయిల్ పైకి వస్తుంది. అప్పుడు మనకు కర్రీ ఉడికినట్టు, అది గుర్తు. ఇక 5 నిమిషాలు అయితే అయిపోతుంది. ఇదిగోండి దగ్గర పడుతుంది. దగ్గర పడటానికి గుర్తు మనకు ఆయిల్ ఇలా తేలుతుంటుంది అన్నమాట. అప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇదిగోండి ఒక బౌల్లో ఇలా తీసేసుకోవాలి. మనం కర్రీ సూప్ లాగా చేసుకున్నాం కదా. ఇది దోశల్లో తినొచ్చు, చపాతీలో తినొచ్చు, అన్నంలో తినొచ్చు. ఇదిగోండి ఇది కర్రీ. ఇదిగోండి ఆ తర్వాత బౌల్లో తీసుకొని కొత్తిమీర ఇలా గార్నిష్ చేసుకోవాలి. ఇలా చేసుకుంటే మీకు నీసు వాసన కానీ చెడు స్మెల్ అలాంటివన్నీ ఏముండవు ఫ్రెండ్స్. రొయ్య బాగా కడగాలి. ఉప్పు, పసుపు వేసి ఉడకబెట్టుకుంటే మనకు రొయ్య కూర చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా చేసుకోండి.